ఇప్పుడే కోర్ట్ అనే ఒక సినిమా చూశాను. ఆ సినిమా ఆ సినిమా చూసినంతసేపు నాకు అర్థమైంది అందులో ఇదేంటంటే, ఇప్పుడు పిల్లలు ప్రేమించుకుంటారు, ప్రేమ వస్తుంది, అది తప్పు అంటే ఒక వర్గం కుర్రోళ్ళు అమ్మాయిలు దెబ్బలాడతారు. ఇప్పుడు నాతో బ్యాడ్ కామెంట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అది కాదు, ఇప్పుడు ఏ వయసుకి ఆ వయసు అనుకోండి, అది తప్పు అంటలేదు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసులో మీకు లవ్ కావాల్సి వస్తుంది, ఆడు నన్ను చూసుకుంటాడో అదే నాకు సరిపోద్ది అని ఫిక్స్ అయిపోతున్నారు కదా కుర్రోళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఎందుకంటే నాకు డిగ్రీ చదివే అమ్మాయి ఉంది, డిగ్రీ పైన చదివి కుర్రోడు ఉన్నాడు. రెండు రకాలుగా ఆలోచించాలి నేను. ఎవడో తప్పు చేసినా, అమ్మాయి తప్పు చేసినా అబ్బాయి తప్పు చేసినా తలంచుకోవాల్సిందే. తలంచుకోవడం అంటే నలుగురు కోసం ఏదో ఊరంతా ఏదో అనుకుంటుందేమో, 10 మంది ఏమనుకుంటారని కాదు. నేను ఇంత ప్రేమగా పెంచేనే, అది ఎవరికాల్లో అడుక్కున్నాడు కూడా పిల్లల్ని ప్రేమగానే పెంచారు అనుకోండి. ఇంత ప్రేమగా ఏమి లోటు లేకుండా అంతలా నేను పెంచాను కదా, నా దగ్గర మేము ఇవ్వలేని ప్రేమ అది అవతల నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవడో ముఖం తెలియనోడు అమ్మా నాన్న కాదని ఎవడో ఆడే కావాలంటారు ఒకళ్ళు, నేను ఆడనే చేసుకుంటానంటారు కొంతమంది వెళ్ళిపోతున్నారు. మాకు పాలకొల్లు సరౌండింగ్లో, నేను మా ఊరి నుంచి పాలకొల్లు వెళ్తాను సాయంకాలం పూట. అవుట్స్కట్లో ఉంటారన్నమాట, సిటీ అవుట్స్కట్లో ఉంటారు జంటలో. నేను 2-3 ఆపు కూడా అడిగాను, ఏముంటుంది ఇప్పుడు మీరే ఎంత చేస్తంటే మరి మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు తినకో అలా మొగుడు పిల్లలు లేకుండా ఉంటే బంగారంలో బతకొచ్చు మొగుడు పిల్లలు. కానీ ఎవడకాడు ఇద్దరేసి పిల్లల్ని కానీ ఈ పిల్లల కోసం జీవితం అంతా దారిపోతుంటే చివరికి వచ్చినప్పుడు ఇదిగో ఎలాంటి సినిమాలు చూస్తుంటేనే భయం వేసేస్తుంది, పిల్లల్ని బయటికి పంపుతుంటేనే భయం వేసేస్తుంది. ఏ పరువు పొద్దని కాదు, మన మీద మనకే నమ్మకం పొద్దు అనమాట. ఇప్పుడు కొడుకు చేసినా కూతురు చేసినా తప్పే. కాకపోతే ఇలాంటి ఫేస్ చేసేటప్పుడు ఏంటి మనం మన బిడ్డలా ఇలాగ ఉన్నారా, ఇంత ఘోరంగా మన పెంపకం అలా ఏడిసిందా అని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఎంత ఇబ్బంది పడతారో. ఏమీ ఉండలేదు. ఏంటో సమాజం ఏంటి ఎటుపోతుందో